అది తాడు అని తెలిసింది, పాము కాదు అని తెలిసింది. మరి నేనేం చేస్తున్నాను? సాధన చేస్తున్నాను. ఏమిటది? ఆ త్రాచు పాము నుండి విషం తీసేయాలని ప్రయత్నం చేస్తున్నాను. మనస్సు మిథ్య అని స్పష్టంగా తెలిసిన జ్ఞానికి వాసన నివృత్తితో పని లేదు. అందుకని నిధిధ్యాసనంతో పని లేదు. అతను ఏ సాధనలు చేయనవసరం లేదు. అతను నిత్యముక్తుడు. సాధనలన్నీ కూడా అనాత్మను మెరుగుపరుచుకోవటానికే ఉన్నాయి. జీవభావంతో ఉన్నవాడికి దేహము, మనస్సు ఉంటాయి. వాటిని ఇంకా శుద్ధి చేసుకోవాలని సాధనలు చేస్తాడు. ఆత్మను మెరుగుపరుచుకునేది ఏముంటుంది? ఉండదు. ఆత్మకు మెరుగులు, తరుగులు, సాధనలు ఏముంటాయి? మరి ఒక మాట చెప్తాను. మనిషి యొక్క జీవిత ఆశయం ఏమిటి? ఒకే ఒక లక్ష్యం ఉంది. ఒకే ఒక లక్ష్యం. అదేమిటి? మనశ్శాంతి కాదు. మనశ్శాంతి కాదు, ఆత్మశాంతి. ఒకే ఒక లక్ష్యం, ఆత్మశాంతి. మనశ్శాంతి పొందటానికి మనం నిరంతరం సాధన చేయాలి. నిరంతర సాధన అవసరం. ఆత్మశాంతి పొందేది కాదు, అది నిత్యము నీతోనే ఉంటుంది అని తెలుసుకుంటే చాలు. చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు సాధించటంలోని అంతరార్థం ఇదే. కాబట్టి జ్ఞాని అంటే ఎవరు? జ్ఞాని అంటే నిత్యముక్త, నిత్యము ముక్తుడే అనేది మనం అర్థం చేసుకోవాలి.